పుష్ప సినిమాల ఎర్రచందనం మొద్దులను పోలీసోళ్ళకు జిక్కనీయకుండా మొత్తం నదిలో వారేస్తాడు కదా హీరో పుష్పరాజ్. అగో సేమ్ గసొంటి సీనే కానొచ్చిందిగా భద్రాచలం కాడ. కాకుంటే పుష్ప సినిమాల ఎర్రచందనం అయితే భద్రాచలం కాడ గోదాట్లే కొట్టుకొస్తున్నాయి మాత్రం టేకు మొద్దులు. గంతే తేడా, తటిమంతా సేమ్ టు సేమ్. కావాలంటే చూసేద్దుమా? స్మగ్లర్లను సినిమాలు ఫాలో అవుతున్నారా, సినిమాలనే స్మగ్లర్లే ఫాలో అవుతున్నారా కానీ ఇక భద్రాచలం కాడ గోదావరి నదిలో షిర్ల చేపలు దొరికినట్టే టేకు మొద్దులు చూడు ఎట్ట దొరుకుతున్నాయో. చాలా ఇలువగల్ల టేకు మొద్దులు ఇవన్నీ. ఒక్కొక్క మొద్దు వేలలోనే వలుకుతుంది ధర. అటు మీది బాజుకు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్లకి ఎక్కువ పెరుగుతుంది టేకు. ఇక మరి అక్కడ కొట్టేసి నదిలో వారేసి ఎక్కడ తీసుకుందామని చూసిరో, లేకుంటే కొట్టిన మొద్దులను వరద రాకముందే ఉసుకల పెడితే ఆ వరదలకు కొట్టుకొచ్చినాయో కానీ చేపల వేటను పక్కకు పెట్టి టేకు మొద్దుల వేటలో పడ్డారు చాలా మంది. అవు మరి చేపలు పడితే ఏమొస్తుంది, వందలు వేలైనాయి. అదే ఓ 4 మొద్దులు దొరకబడితే లచ్చలల్లా పడతలు పడతాయి. అందుకే రాత్రి పగలు తేడా లేకుండా పోటీ పడి మొద్దులను పోగేసుకోబోతున్నారు అటు గిట్లా. అయితే అక్కడ పోలీసు వాళ్ళు ఏమో ఈ టేకు మొద్దులను పట్టుకుపోయేటోళ్ళని పట్టించుకోకుండా గోదావరి చూస్తందుకు వచ్చిన పర్యాటకులను, రాములవారి భక్తులను ఎలగొడుతున్నారేంది పోలీసు వాళ్ళు అని ఫీల్ అవుతున్నారట చాలా మంది. మరి ఎవరికి కాకుండా మొద్దులు ఒట్టిగా గంగపాలు అయితే చేతుల పైసలు వారేసినట్టే అని ఫీల్ అయ్యి తెచ్చుకొని ఇస్తున్నారో ఏమో పాపం. అసలే టేకు చెక్కలంటే మస్తు డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. పాపం అర్థం చేసుకోరు ఈ పబ్లిక్స్ అలాగుండా.